అండి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. మనకి నిన్న బయాలజికల్ కాంటెంట్ మనకి కంటిన్యూషన్ అనమాట. మనం లాస్ట్ ప్రిపరేషన్ బిల్స్లో మనం ఇక్కడ వరకు వచ్చేస్తే స్టాప్ అయిపోయాం. ఇక్కడ నుంచి కంటిన్యూస్ చేసేద్దాం మనం నాడీ వ్యవస్థ నుంచి. నెక్స్ట్ వేరే బిల్స్ ప్రిపేర్ అవుదామండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కంటిన్యూషన్. ఈ క్రింది వాటిని సమాధానంగా జతపరిచి సరైన సమాధానం రాయండి. సరళ శల్కల ఉపకళ, శ్రీబీజ కోశ జనన ఉపకళ, సరళ ఘనాకార ఉపకళ ప్లూర, శైలికాయుత సరళ. థర్డ్ వన్ వచ్చేసి 1 ఫాలోపియన్ నాళం. శైలికాయుత సరళ స్తంభాకారం అంటే ఫాలోపియన్ నాళం. శైలికారహిత సరళ స్తంభాకారం అంటే 2 జీర్ణాశయం శ్లేష్మ స్తరం. తంత్రికాక్షాన్ని చుట్టి ఉండే శ్వాన్ కణంలో కణద్రవ్యం కేంద్రకాన్ని కలిగి ఉంటే వెలుపలి స్థలం ఏంటది? వెలుపలి స్థలం మ్యూరి లెమ్మ. ఇది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి జాలక కణాలు ప్రత్యేకమైన ఫైబ్రోబ్లాస్ట్లు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. జాలక కణాలు అనేవి బిడ్స్ కంపల్సరీగా మనకి డిఎస్లో అడుగుతాడు. ఉన్నత స్థాయి జంతువుల శరీరాల్లో అత్యధికంగా సమృద్ధిగా విస్తరించి ఉన్న కణజాలం ఏంటి అంటే సంయోజక కణజాలం. గ్రంథి ఉపకళాన్ని ఏర్పరిచే కణాలు ఘనాకార లేదా స్తంభాకార కణాలు. తెల్ల రక్త కణాలు ఏర్పడడాన్ని ఏమంటారు? ల్యూకోపైసిస్. మయోలిన్ రహిత తంత్రికాక్షాలు క్రింది వాటిలో వేటిలో ఉంటాయి? స్వయంచోదిత నాడుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సకశేరుకలోని పిండాభివృద్ధిలో అస్థిపంజరం దేనితో నిర్మితమై ఉంటుందంటే కచాప మృదులాస్థి. నెక్స్ట్ వచ్చేసి మాస్ట్ కణాలే క్రింది వాటిలో వేటిని స్రవిస్తాయి? 1 మరియు 2 అంటే హెపారిన్ అండ్ హిస్టమిన్, బ్రాడికైనిన్, సెరోటోకైనిన్ ఈ రెండింటిని స్రవిస్తాయి అన్నమాట. ప్లాస్మా కణాలు వేటి నుంచి ఏర్పడతాయి? బి లింఫోసైట్స్ నుంచి ఏర్పడతాయి. మొత్తం తెల్ల రక్త కణాల్లో కణికాభ కణాల యొక్క శాతంనకు సంబంధించి ఏది సరి అయిన జత? ఇస్నోఫిల్స్ 2.3. నెక్స్ట్ వచ్చేసి ఎముకలు అవి ఏర్పడే విధానం సంబంధించి క్రింది వాటిని జతపరిచి సరి అయిన సమాధానం రాయండి. 1 ఏ వచ్చేసి మృదుల అస్థి కణాలు. మృదుల అస్థి కణజాలం అస్థిపంజరం చెందుట వల్ల. అచ్ఛాస్తులు పిండ భ్రూణ కణజాలం అస్థిభవనం చెందుట వలన. సి వచ్చేసి 4 సెసమాయిడ్ ఎముకలు. సెసమాయిడ్ ఎముకలు అంటే స్నాయుబంధకాలు అస్థిబంధనం చెందుట వలన. అంతరాంగ ఎముకలు. డి వచ్చేసి 1 మృదు కణజాలం అస్థి భావనం. నెక్స్ట్ వచ్చేసి సరళ స్తంభాకార ఉపకళకు సంబంధించి క్రింది వాటికి ఏది సరి అయినది? పైవన్నీ సరి అయినవి. ఇవి పొడవుగా సన్నగా ఉండే కణాలు ఒకే వరుసలో ఉంటాయి. ప్రతి కణంలో అండాకార కేంద్రకం కణం ఆధారానికి తగ్గట్టుగా ఉంటుంది. కొన్ని ప్రదేశాల కణాల మధ్య శ్లేష్మాన్ని స్రవించే గల్లెట్ కణాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అత్యధిక కాలం జీవించే రక్త కణాలు ఏంటి అంటే లింఫోసైట్స్. ఆరోగ్యవంతమైన మానవుడిలో రక్త పరిమాణం ఎన్ని లీటర్లు ఉండాలి అంటే 5 నుంచి 5 లీటర్లు కంపల్సరీగా ఉండాలి. పిండ జనన తొలి దశల్లో రక్షకోత్పాదన జరిగే ప్రాంతం అంటే కాలేయం ప్లేయం. రక్తం మొత్తం ఘన పరిమాణం ప్లాస్మా శాతం అంటే 55%. పరిధి నాడీ వ్యవస్థలో మైలిన్ త్వచాన్ని ఉత్పత్తి చేసేది ఏంటి అంటే శ్వాన్ కణం. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఉష్ణ నిరోధకంగా పనిచేసే కణజాలం ఏంటంటే అడిపోస్ కణజాలం. దీనిలో శోషణకు సహాయపడే సరళ కణ స్తంభాకార ఉపకళ ఉంటుంది అంటే నెఫ్రాన్లోని సమీపస్థ సంవలిత భాగం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దీంట్లో పరాగ సంపర్కం ఫలాల నుంచి కొన్ని బిట్స్ మనకి. కందిలో ఉండే
వేరు బుడిపెలు అసాధారణ పెరుగుదల. సంపూర్ణ మూల పరాన్నజీవి రఫ్లీషియా. వెలామిన్ అనే ప్రత్యేక కణజాలం వీటిలో ఉంటుంది. వృక్షోపజీవులు. వానిల్లాలో అబ్బురపు వేలు డాష్ వలె ఉంటాయి. నులితీగల వలె. మైకోరైజాలోని ఏవి ఉండవు. మూలకేశాలు. పాట్రస్ వేళ్ళు దేనిలో కలవు. టెర్మినేలియా. వృక్షోపజీవులు ఎక్కువగా ఏ కుటుంబంలో ఉంటాయి. ఆర్కిడేస్ కుటుంబంలో ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. మైకోరైజా మొక్కకు శిలీంధ్రానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి. సహజీవనం. పత్రపు వేర్లను కలిగి ఉన్నది ఏది. బ్రయోఫిల్లా. పూతికాహారి మొక్క అయినా పుష్పించే మొక్క ఏది. పూతికాహారి అయినా పుష్పించు మొక్క ఏది అంటే మొనోట్రోపా. ప్రకాండరహిత వేర్లు సాధారణంగా స్వయం పోషక వేర్లు. నెక్స్ట్ వచ్చేసి వేర్లో ఖనిజ శోషణ ఈ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంది. పొడవుగా ఎదిగే ప్రాంతం. ఒక మొక్క వేరొక మొక్కపై పెరుగుతూ స్వతంత్ర జీవనం జరిపిస్తూనే ఏమంటారు. వృక్షోప జీవనం. రుణాత్మక కాంతి అనువర్తనాన్ని చూపు మొక్క భాగాలు ఏవి. ప్రకాండ వేరు వ్యవస్థ. ఓరబాంక అన్నది సంపూర్ణ కాండ పరాన్నజీవి. నెక్స్ట్ వచ్చేది కస్క్యూట అన్నది పాక్షిక మూల పరాన్నజీవి. మీకు ఇది కూడా ఇంపార్టెంట్. కస్క్యూట. వేరుకొనలో వీడి రవాణా ఏ మండలం నుండి ఎక్కువగా జరుగుతుంది. మూలకేశ ప్రాంతం నుంచి. స్వయం పోషక వేళ్ళు మరియు వెలామిన్ వేళ్ళు కలిగి ఉన్న మొక్క ఏది. టీనియోఫిల్లం. ఫైబర్ బీటిల్ ఎగబ్రాకే వేళ్ళు కనిపించు ప్రాంతం. కణుపులు. క్యారెట్లు దుంపవేరు ఆకారం శంకు ఆకారం. ద్విదళ బీజ వేరులో ద్వితీయ వృద్ధి జరుగు ప్రాంతం ఏది అంటే ముదిరిన ప్రాంతం. వేర్తొడుగును ఏర్పరిచినది కాలిస్ట్రోజన్. మూలకేశాలు ఉండని వేర్లు అంటే శిలీంధ్ర మూలాలు పరాన్న వేర్లు. పార్శ్వపు పరాన్నజీవి వేర్లు. పార్శ్వ వేర్లు ఉత్పత్తి విధానం అంతర్జాతం. చిలకడదుంపల వేర్లు భూగర్భ కాండం. నెక్స్ట్ వచ్చేసి మనకి కిరణజన్య సంయోగ క్రియలో పాష్పోత్సేకం ద్రవ్యోద్గమంలో నుంచి కొన్ని బిట్స్ అండి. మనకి ఇది వచ్చేసి కాంతిని రసాయనిక శక్తిగా మార్చే శక్తి కిరణజన్య సంయోగక్రియ. పసుపు వర్ణం కలిగిన కెరోటినాయిడ్లు ఏంటి. పసుపు రంగు కలిగిన కెరోటినాయిడ్లు. పసుపు వర్ణం కలిగిన కెరోటినాయిడ్లు జాంతోఫిల్స్. కాంతి దశలో హైడ్రోజన్ గ్రహీత NADP. నెక్స్ట్ వచ్చేసి కిరణజన్య సంయోగక్రియలో రెండు వర్ణద్రవ్య వ్యవస్థను ఎవరు కనుగొన్నారు. కిరణజన్య సంయోగక్రియలో రెండు వర్ణద్రవ్య వ్యవస్థలను ఎవరు కనుగొన్నారు. హచ్లాక్. నెక్స్ట్ వచ్చేసి వర్ణపటంలో దృశ్యకాంతి ప్రాంతం 390 nm to 700 nm. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. క్లోరోఫిల్ బిలో క్లోరోఫిల్ ఏలోని మిథైల్ గ్రూప్కు బదులుగా ఉన్నది కీటోన్. చెట్టు మంచి బెరడును తొలగించినప్పుడు ఏ కణజాలం నశిస్తుంది. పోషక కణజాలం. C3 మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ ప్రధాన స్వీకర్త RUBP. C మొక్కలపై అధికంగా పరిశోధన జరిపిన భారతీయ శాస్త్రవేత్త VS రామదాస్. తరంగ దైర్ఘ్యం పెరిగిన కొద్దీ కాంతి శక్తి ఏమవుతుందని తగ్గుతుంది. క్లోరోఫిల్ ఏను మొదటి సంప్రదించిన చేసినది వుడ్వర్డ్. సమూహ ప్రవాహ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ముంచ్. రైబోస్ ఫాస్ఫేట్ నుంచి రిబ్యూస్ ఫాస్ఫేట్ ఏర్పరిచినప్పుడు జరిగే చర్య ఐసోమరైజేషన్. రాత్రివేళ కార్బన్ డైఆక్సైడ్ జరుపుకునే మొక్కలు క్రస్యులేసి. C3 మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ అణు క్షేకరించడానికి కావలసిన శక్తి 3 ATP NADPH + H+. దిస్ వన్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వీటిలో కరిగే వర్ణద్రవ్యాలు ఏంటంటే ఫైకోబిలిన్లు. కాంతి జల విశ్లేషణను ప్రతిపాదించినది హిల్. కెల్విన్ తన పరిశోధనలో వాడిన రేడియోధార్మిక ఐసోటోప్ ఏంటంటే C14. కెల్విన్ వలయంలో ఏర్పడే 4 కార్బన్ పరమాణువుల పదార్థం ఏంటంటే ఎరిథ్రోజ్. ఫార్మాల్డిహైడ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బేయర్. H ప్లాంక్ వలయానికి మరో పేరు
హెచ్ ప్లాంక్ వలయానికి మరో పేరు డైకార్బాక్సిలామ్ల వలయం. అచక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ ఏటీపీలో ఏర్పడే స్థానం C5T B6 C5T F. క్లోరోఫిల్ బి అణు సంకేతం C55H70 O6N4Mg. అధిక కాంతి తీవ్రతలో పత్రహరితం కాంతి ఆక్సీకరణ చెందడాన్ని ఏమని పిలుస్తారు? సోలరైజేషన్. అదనపు వర్ణద్రవ్యాల నిధి పైవన్యం అంటే కాంతి శక్తిని గ్రహించి పత్రహరితానికి అందించడం, పత్రహరితాన్ని కాంతి ఆక్సీకరణం నుంచి కాపాడటం, సంయోగ రేట్లో తోడ్పడడం. నీడలో పెరిగే మొక్కలు సయోఫైట్లు. చూడండి మనకి నీడలో పెరిగే మొక్కలు సయోఫైట్లు. కింద సంయోగక్రియ రేటు శ్వాసక్రియ రేటుకు సమానమైన స్థానాన్ని ఏమని పిలుస్తుంటే ప్రతికరణ బిందువు. C3 మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ ప్రాథమిక స్వీకర్త అంటే RUBP. నెక్స్ట్ వచ్చేసి కింది అన్న సంయోగక్రియలో కాంతి ప్రాముఖ్యాన్ని తెలిపినది ఇంజన్ హౌస్. CAM మొక్కలు రాత్రిపూట గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో నిల్వ ఉంటుంది? కర్బన ఆమ్లాల రూపంలో. నెక్స్ట్ బిట్స్ వచ్చేసి బాష్పశీకాన్ని ఏ ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు?